శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు సూర్య ఉదయం శుభకరమైనది, అలాగే మంగళవారం చాలా శుభకరమైన మంగళవారం. ఈరోజు చంద్రుడు తులారాశి వారికి 9వ స్థానం అంటే మిథున రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఆయన యొక్క చూపు 9వ స్థానం నుంచి తృతీయ స్థానాన్ని చూడడం వల్ల ఈరోజు భాగ్యస్థానములో చంద్రుడు చేరితే మనం అనుకొని కొన్ని విషయాలు సంపూర్ణంగా చంద్రబలముతో విజయశిఖరం కలిగించవచ్చు. అలాగే పిల్లలు విద్య విషయంలో కలిసి వచ్చిన రోజుగా చెప్పుకుంటాం. అలాగే వృత్తిపరమైన విషయాల్లో పాత బకాయిలు ఎక్కడైనా డబ్బులు ఇచ్చున్నా లేకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ పెంపొందించడానికి ఈరోజు ప్రారంభమవుతుంది. ధన ప్రవాహం అనేది ప్రారంభించడం జరిగినందువల్ల మీకు శుభకరమైనది. అలాగే ఈరోజు శుక్ర భగవానుడు జన్మరాశి నుంచి ద్వితీయ స్థానానికి వృశ్చిక రాశితో కుజుడితో కలయిక కలిశారు. అంటే రాశికి అధిపతి వ్యక్తి ధనస్థానంలో చేరడం వల్ల ఇంకా చాలా సంతోషకరంగా ఉంటుంది. కుటుంబం అంతా ధనం లోపంలో ఉన్నవారికి ఆర్థికంగా శుక్ర భగవానుడు సహకారం అందిస్తారు. ఎటువంటి సందేహం లేదు. మీ ప్రయత్నాలన్నీ కూడా చేయండి, ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం, దేవుడి అనుగ్రహం ఉంటుంది. గోచార ఫలితం అనేది ఒక గ్రహాల యొక్క సహకారం సూర్యకిరణాల ద్వారా మనకు రావడం వల్ల మన రాశికి అధిపతి యొక్క విషయాలు మంచి చేయడానికి శుభగ్రహ స్థానాలకు వెళ్ళినప్పుడే శుభ ఫలితం ఎదురు చూడవచ్చు. అలాగే ఇక్కడ శుక్ర కుజులు ద్వితీయ స్థానానికి రావడం వల్ల భార్యాభర్తల్లో మాట విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. దాపరికతనమైన విషయాలని మీరు మనసులో పెట్టుకోకుండా భార్యాభర్తలు కూర్చొని ఎక్కువసేపు కుటుంబంతో గడపడం వల్ల వాళ్ళ విషయాలు మనసులో ఉన్నది మీ యొక్క మనసులో ఉన్న విషయాలను చర్చించుకొని సర్దుబాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే శుక్ర కుజులు కలిసినప్పుడు కొంచెం ఇబ్బందులు, అనుమానాలు, మానసిక ఒత్తిడి కుటుంబంలో కలగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఈరోజు మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచన తీసుకొని ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ధనం ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్లో సంతకాలు కానీ ఎక్కడైనా చెక్కులు ఇవ్వాలని అనుకున్నవారు కొంచెం మనసులు ఆ పక్క మనిషి యొక్క స్థితిగతులు తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఎక్కువగా మోసపూరితమైన చాలా ఇబ్బందులు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్త. వ్యాపార విషయంలో ఎక్కువగా ఎదుటి వాళ్ళను నమ్మి ఎక్కువగా ప్రయాణం చేయకండి. మీ సామర్థ్యం మీకు తెలుసు, అందువల్ల జాగ్రత్తగా ముందుకెళ్ళండి. అనుకూలంగా మనం ఎక్కువగా ఎదుటి వాళ్ళని నమ్మినప్పుడు మోసపూరితనమైన విషయాల ద్వారా ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అన్ని ప్రయత్నాల్లో వరుస విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. వ్యాపారం పెరుగుతుంది, జ్ఞాన వృద్ధి చెందుతుంది. మీరు అనేక మార్గాల నుండి చాలా ప్రయోజనాలు పొందుతారు. బంధుమిత్ర సమగ్నంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఆధ్యాత్మిక దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో వృద్ధి, అధిక ధనాన్ని నిలువ చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు సాంఘిక ప్రవర్తన అందరికీ మార్గదర్శకం అవుతుంది. ధార్మిక సమస్యలో విరాళాలు ఇస్తారు. అలాగే గ్రహస్థితి యొక్క ఇబ్బందులు అధికంగా ఉన్నప్పుడు దైవారాధన పూజల్లోకి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దైవ అనుగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం వల్ల కుజుడు శుక్ర కలయిక అంటే కుజుడికి అధిపతి శుక్రుడికి అధిపతి కలిగిన ఇద్దరు దైవ ఆరాధనలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు చాలా వరకు పూర్తి సంపూర్ణ బలం కలిగి మనకు కైవసం అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు అధికారం విస్తరిస్తుంది. అధికార కార్యకలాపాల్లో విరివిరిగా పాల్గొంటారు. ప్రజా సంబంధాలు పటిష్టపరుచుకుంటారు. అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రభావంపై మీపై ఉంటుంది.
భోగభాగ్యాలు అనుభవిస్తారు. అంటే ఈరోజు శుభగ్రహాధిపతి అనుగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్లనే మనకు మంచి ఫలితాన్ని ఎదురు చూడొచ్చు. చాలామంది తులారాశి వారికి చాలా మానసికంగా గోచార రీతిగా కొద్దిమందికి ఇబ్బందులు పడిన వారికి కొన్ని అనర్థాలు జరుగుతున్న వారు కూడా ఇప్పుడు శుభగ్రహాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ప్రయత్నించండి. శారీరక ఆరోగ్యములో అలసత్యం ఉంటుంది. కుటుంబంలో ప్రయత్నించండి. అకస్మాత్తుక ఖర్చులు కారణంగా మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. కొన్ని ఊహించిన సహాయం మార్పును కలిగిస్తుంది. మిత్రులను దారి చూపడానికి అవకాశం కలిగిన రోజు. కొత్త వ్యాపారాలు విస్తరిస్తారు. అనేక విషయాలు ఆనందించడం, కుటుంబం వాళ్ళతో సంతోషకరం జ్ఞాపకాలని మీరు అనుభవించడం జరగబోతుంది. అదృష్ట దిశ దక్షిణము, అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు ఆకుపచ్చ. చిత్తా నక్షత్రం సర్దుబాటు చేసి వెళ్ళండి. స్వాతి నక్షత్రం మార్పు ఉంటుంది. అలాగే విశాఖ నక్షత్రం ఆలోచించి పనిచేయండి. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మీరు నీరసంగా ఉంటారు. మీ పరిస్థితిని గమనించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక మంచి రోజు. ఈరోజు శుభకరమైన రోజు. ఉద్యోగం, వృత్తి పనులను సామర్థ్యంగా మీరు సాగనింపగలుగుతారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చుకోకండి. ఉద్యోగస్తులతో క్రమశిక్షణతో పాటించండి. అత్యధికంగా శ్రమ దినంగా ఈరోజు చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమ, వివాహం. ఈరోజు మీరు ప్రియమైన వారితో చర్చలు చేయించుకుంటారు. వాళ్ళ అనుభవాలతో సంతోషకరమైన జ్ఞాపకాలతో ఈరోజు ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈరోజు ఆర్థిక స్థితి. ఈరోజు ఆర్థిక అభివృద్ధి అంత బాగా ఉండడం. అవసరమైన విషయాల్లో ఎక్కువగా శ్రమపడండి. ధనానికి సంబంధించిన విషయాల్లో ఈరోజు కలిసి వచ్చే రోజుగా చెప్పబడుతూ ఉంది. కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల కోసం మీరు చెల్లించాల్సి వస్తుంది. దానివల్ల మనసులో కొన్ని ఆందోళనకరమైన విషయాలు ఉంటుంది. ఇది